మన నెక్స్ట్ రెసిపీ రాజ్మా సాలెడ్ విత్ కుకుంబర్. రాజ్మా సాలెడ్ విత్ కుకుంబర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. రాజ్మా సాలెడ్ విత్ వెజ్జీస్. వెజిటేరియన్స్ అందరికీ కూడా ప్రోటీన్ సోర్స్ ఏదైనా ఉండాలి అంటే మాత్రం రాజ్మా ఇస్ ద బెస్ట్. అండ్ రాజ్మాలో మనకి హై యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు వైటమిన్ ఏ అండ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ లో ఎప్పుడు కూడా వైటమిన్ ఏ ఉంటుంది. మన బాడీకి వైటమిన్ ఏ అనేది చాలా అవసరం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అవసరం. మనకి ఇవన్నీ కూడా రాజ్మాలో లభిస్తాయి. సో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ ని ఎక్కువగా డయాబెటీస్ వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. అండ్ లో క్యాలరీస్ అండ్ విత్ హై న్యూట్రియన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో బెస్ట్ గా ఉండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే దిస్ ఇస్ వెరీ గుడ్ రెసిపీ. రాజ్మా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కుకుంబర్. సో కుకుంబర్ లో మనకి వాటర్ కంటెంట్ తో పాటు చక్కటి ఫైబర్ అండ్ వైటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అండ్ లో క్యాలరీ వెజిటబుల్స్ తో కొంచెం తీసుకున్నా సరే మనకి స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ తినే అవకాశం ఉండదు. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఇలాంటి వెజిటబుల్స్ బాగా హెల్ప్ చేస్తాయి. క్యాప్సికమ్ అగైన్ లో క్యాలరీ, హై ఫైబర్, గుడ్ న్యూట్రియన్ వాల్యూస్ లైక్ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనకి వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో మరి క్యాప్సికమ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం పల్లీలు వేసుకుందాం, గుడ్ ఫ్యాట్ అండ్ వైటమిన్ ఈ. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్ సి. వీటన్నిటితో పాటు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. సో నిమ్మరసంలో కూడా మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ వైటమిన్ సి వల్ల పెరుగుతుంది. సో ఫ్యూచర్లో మనకి ఎటువంటి డిసీజెస్ కూడా రాకుండా మన బాడీ ఫైట్ చేయాలి అంటే వైటమిన్ సి అన్నది చాలా అవసరం మనకి. అండ్ అలాగే ఐరన్ మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వడానికి కూడా వైటమిన్ సి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి సాలెడ్ ఇంత బౌల్తో కాకుండా కొంచెం చిన్న సైజ్ బౌల్తో తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి మీకు ఉపయోగపడుతుంది. హెల్తీ ఫుడే కదా, వెజ్జీసే కదా అని ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్యాలరీస్ పెరిగిపోతాయి కాబట్టి. సో ఇలా డయాబెటీస్ని తగ్గించుకోవాలి, వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి, వెయిట్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి రెసిపీస్ని ఎక్కువగా తీసుకోవడం ఎంతో అవసరం. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ కానీ చికెన్ కానీ గ్రిల్ చేసిన స్టీమ్ చేసినవి ఇందులో యాడ్ చేసుకోవచ్చు రాజ్మా బదులు. రాజ్మా సాలెడ్ విత్ కుకుంబర్ రెడీ అయిపోయింది. రాజ్మా సాలెడ్ విత్ కుకుంబర్ కి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కీరదోసకాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పల్లీలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. రాజ్మా సాలెడ్ విత్ కుకుంబర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన రాజ్మా, కీరదోసకాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పల్లీలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాజ్మా సాలెడ్ విత్ కుకుంబర్ రెడీ.